హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మళ్ళీ క్రిప్టో అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ కంటిన్యూ చేయండి. దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో క్రిప్టో ఇంట్రెస్ట్ ఉండి మీరు క్రిప్టో నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఇది క్రిప్టో రిగార్డింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిగార్డింగ్ మాస్టర్ క్లాస్ ఆల్రెడీ నేను చేసి పెట్టాను. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి, 10 లెసన్స్ ఉంటాయి. సో క్రిప్టో మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ చూసారనుకోండి, ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు, ఏ స్ట్రాటజీ మనం యూజ్ చేయొచ్చు, ఎలా మనం మొబైల్లో యూజ్ చేయొచ్చు, డెస్క్టాప్లో యూజ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ కవర్ చేశాను ఈ టోటల్ 10 వీడియోస్లో. ఇంకా కూడా నేర్చుకోవాలి అనుకుంటే కనుక మళ్ళీ ప్లేలిస్ట్లో క్లిక్ చేయండి. ప్లేలిస్ట్లో క్లిక్ చేసిన తర్వాత ఏ ప్లాట్ఫామ్ అయితే మనం యూజ్ చేస్తామో దానికి సంబంధించిన ఫోల్డర్ కూడా ఉంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని చెప్పి. సో ఇక్కడ మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే మనం యూజ్ చేస్తున్నాం క్రిప్టోలో ట్రేడింగ్ చేయడానికి, సో దానికి సంబంధించిన ఫోల్డర్ సపరేట్గా పెట్టాను ఇక్కడ. సో దాంట్లో ఏంటంటే మనకి ఆప్షన్ స్ట్రాటజీస్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోస్లో ఉన్నాయి. కావాల్సి వస్తే అది కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే మెంబర్స్ అందరూ కూడా మన కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు ఒక ప్రాసెస్ చెప్తాను. దాన్ని ఫస్ట్ అయితే ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఫస్ట్ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫస్ట్ చెప్పినట్టు వీడియోస్ చూడండి. ఫస్ట్ మాస్టర్ క్లాస్ వీడియోస్ అర్థం చేసుకోండి. దాని తర్వాత అర్థమైన తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో పాయింట్ గుర్తుపెట్టుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో ఇక్కడ వచ్చేసి మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండూ చేయొచ్చు. ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన కూడా లెవరేజ్ ఉంటుంది. నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో ఎందుకంటే మనం ఇండియన్ మార్కెట్స్లో ఆల్రెడీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నాం. సో మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా ఆప్షన్స్లో ట్రేడ్ చేయకండి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎందుకు బెనిఫిట్ అంటే ఇక్కడ సో మనం బిట్కాయిన్ కానీ, ఇథేరియం కానీ, ఇప్పుడు రీసెంట్గా గోల్డ్ యాడ్ అయింది, అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా లెవరేజ్ ఉంటుంది. సో మనకి మన మార్కెట్స్లో మనం నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయాలనుకోండి, సో ఎక్కువగా అమౌంట్ అవుతుంది అండ్ లెవరేజ్ ఉండదు. సో అదొక ప్రాబ్లం. అండ్ ఇక్కడ మనకి ఆ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే కాంట్రాక్ట్ ఉంటుందో దానికి ఎక్స్పైరీ ఉండదు అనమాట. మనకి బిట్కాయిన్కి కానీ, ఇథేరియంకి కానీ, గోల్డ్ కాయిన్ ఎక్స్పైరీ అనేది ఉండదు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్కి. సో అది కూడా ఒక బెనిఫిట్ అనమాట. అలా అని చెప్పి ఇక్కడ ఏదైతే లెవరేజ్ ఉందో 200x లెవరేజ్ ఉంది. సో 200కి 200x లెవరేజ్ తీసుకున్నారనుకోండి, లిక్విడేట్ అయిపోతుంది. తీసుకున్న సెకండ్స్లోనే మీరు ఎస్ఎల్ అంటే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. ఎంత లెవరేజ్ పెట్టాలి అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 10x to 20x, ఇంతకన్నా ఎక్కువ దాటకండి. ఓకే, 10 times or 20 times ఆఫ్ ద యువర్ క్యాపిటల్ మీకు లెవరేజ్ దొరుకుతుందంటే చాలా ఎక్కువ. సో ఇక్కడ మనకి డెల్టా వాళ్ళు 200x వరకు ఇచ్చారు. సో అంతగానం యూజ్ చేయకండి. 10x or 200x. బిగినర్స్ అయితే 5 to 10x మాత్రమే చేయండి. ఒకవేళ మీకు మంచిగా ప్లాట్ఫామ్ అలవాటు అయిపోయింది, అంతా మీకు క్లియర్లీ అర్థమైందంటే అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ని బట్టి మీరు లెవరేజ్ అనేది కొంచెం ఎక్కువగా పెంచుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ యువర్ ట్రేడ్ అనమాట. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ కానీ, ఇథేరియం కానీ మీరు ఒకవేళ మీరు బిగినర్స్ అనుకోండి, ఎక్కువ లెవరేజ్తో మాత్రం డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయకండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్, రీసెంట్గా గోల్డ్ పైన ఏదైతే లాంచ్ చేస్తారో గోల్డ్ ఫీజు కూడా ఇక్కడ టోకెన్ ఏదైతే ఉందో దాని ఫీజు కూడా డ్రాప్ చేశారు. అది కూడా ఒక మంచి విషయం. అండ్ ఇంకొకటి ఏదైతే మన డెల్టా ఎక్స్చేంజ్ చార్ట్స్ ఉంటాయో దానిపైనే మీకు టార్గెట్స్ అండ్ ఎస్ఎల్ కూడా మూవ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఒకవేళ మీరు టార్గెట్ పెట్టిన తర్వాత చార్ట్ పైన హారిజాంటల్ లైన్ కనిపిస్తుంది, దాన్ని మీరు డ్రాగ్ చేశారంటే అక్కడ నుంచి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి స్కాల్పింగ్ ఆఫర్ కూడా ఉంటుంది. బిట్కాయిన్ కానీ, ఇథేరియం కానీ, బిట్కాయిన్ వచ్చేసి 30 minutes లోపు, అంటే మీరు ట్రేడ్ తీసుకున్న 30 minutes లోపు ట్రేడ్ క్లోజ్ చేశారనుకోండి, ఎటువంటి ఫీజు అనేది పడదు. అండ్ మీరు ఇథేరియంకి 15 minutes అండ్ అదర్ కాయిన్స్కి కూడా 15 minutes, లైక్ గోల్డ్ కానీ అదర్ ఏదైతే కాయిన్స్ ఉన్నాయో దానికి 15 minutes. సో ట్రేడ్ తీసుకొని ట్రేడ్ క్లోజ్ చేశారనుకోండి, ఆ లోపు చేస్తే ఎటువంటి ఫీజు అనేది పడదు. బిట్కాయిన్కి 30 minutes, చాలా మోర్ దెన్ ఎనఫ్ 30 minutes అంటే. సో ఎలా యాక్టివేట్ చేసుకోవాలి స్కాల్ప్ ఆఫర్ అంటే ఒక మన షార్ట్ వీడియో కూడా చేశారు, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. షార్ట్స్లోకి వెళ్ళారనుకో మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అక్కడ నుంచి మీరు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి స్కాల్ప్ ఆఫర్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ మనం బిట్కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేసుకుందాం. లాస్ట్ ఫ్రైడే నేను మీకు ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ చెప్పాను. సో ఫస్ట్ అయితే అది చెప్తాను. సో అదైతే మంచి బ్యూటిఫుల్గా రిటర్న్స్ ఇచ్చింది. దాని తర్వాత మనం చిన్న టైం ఫ్రేమ్కి వద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, సో లాంగర్ టైం ఫ్రేమ్ మనం చూసుకుందాం.
సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ నేను బిట్కాయిన్ పెట్టాను. సో బిట్కాయిన్ నేను ఇప్పుడు మార్కెట్లో మనం లాస్ట్ టైం స్వింగ్ ఆపర్చునిటీ ఎక్కడైతే డిస్కస్ చేసామో ఒక షార్ట్ అనాలిసిస్ వీడియో, దాని తర్వాత ఒక లాంగ్ అనాలిసిస్ వీడియో చేశాను. అది వచ్చేసి మనకి 70,250 దగ్గరలో చేశాను. అండ్ అక్కడ నుంచి మీరు చూసారనుకోండి, సో లాస్ట్ వీక్ మార్కెట్ వచ్చేసి 76,000 వరకు వెళ్ళింది. సో ఏదైతే మనకు అప్ సైడ్లో టార్గెట్స్ అన్నీ చెప్పాను కదా, 73,000, 74,000 అది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ 76,000 వరకు వెళ్తాయని చెప్పి మార్కెట్ 5,000 పాయింట్స్ అచీవ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేసి ఇప్పుడు మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసామనుకోండి, మళ్ళీ అగైన్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే పర్టికులర్ పాయింట్ దగ్గరికి మార్కెట్ అనేది రీచ్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి చూడొచ్చా లేకుంటే డౌన్ సైడ్కి చూడొచ్చా అంటే, మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేదు, ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యి ఇది దీని పైకి వెళ్ళింది. ఈ లెవెల్స్ ఏదైతున్నాయో ఇప్పుడు ఈ లెవెల్స్ కిందికి కూడా వచ్చేసింది. అంటే మార్కెట్ పర్టికులర్ ఈ లెవెల్ హోల్డ్ చేయలేదు, ఈ లెవెల్ హోల్డ్ చేయలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో నేను బేరిష్గా చూస్తున్నాను మార్కెట్ని. అండ్ ఇక్కడే మీరు ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ పాయింట్ని మీరు చూసారనుకోండి, నియర్లీ 71,000 దగ్గరలో మార్కెట్ వచ్చేసి ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ప్రైస్ మార్కెట్ వచ్చేసి ప్రైస్లో ఏదైతే ఈ లో ఉందో మార్కెట్ 69,000 లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, 69,000 లెవెల్ కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ ఈ పర్టికులర్ పాయింట్స్ అన్ని కూడా టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఏరియా కొద్ది ఇంపార్టెంట్ ఏరియా. వన్స్ ఒకవేళ ఈ ఏరియా క్రాస్ చేసింది అనుకోండి, లైక్ 68,000 క్రాస్ చేసింది అనుకోండి, 69 to 68,000 క్రాస్ చేస్తే స్ట్రాంగ్లీ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బుల్లిష్కి మార్కెట్ రావాలనుకోండి, సో ఇక్కడ మార్కెట్లో మీరు ఫెబనాసీ టూల్ కూడా యూస్ చేయొచ్చు. మార్కెట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మీకు నేర్పించాను. సో లాస్ట్ వీడియోస్లో మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేయండి, దీని 50% ఏరియా దగ్గరకు వస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్లో సెల్ ఆన్ రైస్ చేయొచ్చు. అండ్ మార్కెట్ బులిష్ అవ్వాలంటే అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 74,000 లెవెల్ పైన మార్కెట్ వెళ్తే అప్పుడు మనం స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అప్ సైడ్కి. అప్పుడు మళ్ళీ 76,000 వరకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో టెక్నికల్లీ యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ బేరిష్ అనుకుంటున్నాను మార్కెట్. సో మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ ఈ లోస్ బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే మన క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన టూల్ ఉందో క్రిప్టో స్కాల్పర్ ఇది యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్స్ అయితే తీసి ఉండాలి. ఈ మొమెంటం మొత్తం కూడా క్యాప్చర్ చేసి ఉండాలి. చూపిస్తాను అది కూడా. నేను చిన్న టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో చిన్న టైం ఫ్రేమ్ అంటే 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇక్కడ మన స్కాల్పర్ ఆన్ చేసుకుందాం. సో ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది చాలా అంటే చాలా నీట్గా సిగ్నల్స్ అనేది ఇస్తుంది. ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఏరియాలోనే మార్కెట్ ఈ ఏరియా మీరు చూసారనుకోండి, ఈ ఏరియాలో మల్టిపుల్ సిగ్నల్స్ ఈ పర్టికులర్ పాయింట్లో వచ్చింది బై సిగ్నల్, బట్ ఇది వ్యాలిడ్ కాదు, దీనిపైన మార్కెట్ స్ట్రాంగ్లీ క్లోజ్ చేయలేదు. అండ్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, దీని కింద ప్రైస్ అయితే క్లోజ్ చేసింది కానీ మార్కెట్ వెంటనే నెక్స్ట్ క్యాండిల్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ వ్యాలిడ్ కాదు. అండ్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ చేసి అండ్ అప్ సైడ్ అప్పుడైతే ఈ బ్రేక్ చేసిందో ఈ పర్టికులర్ పాయింట్లో 1, 2, 3 ఈ 3 టైమ్స్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇది వ్యాలిడ్ అయింది. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మీరు చూసారనుకోండి, మనకి సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత క్రిప్టో స్కాల్పర్లో ఎన్ని పాయింట్స్ మార్కెట్ క్యాప్చర్ చేసిందో చూసుకోండి. మార్కెట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ అవుతుంది అండ్ ఈ పర్టికులర్ పాయింట్లో అట్లీస్ట్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ మార్కెట్ 4,500 పాయింట్స్లో మనం 2,000 పాయింట్స్ అన్నా కూడా క్యాప్చర్ చేయవచ్చు. సో ఎంత బ్యూటిఫుల్గా మనకి క్రిప్టో స్కాల్పర్ వర్క్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, బట్ బై సిగ్నల్ ఇక్కడ మార్కెట్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరలో ఉంది కాబట్టి ఇది వ్యాలిడ్ ఎంట్రీ కాదు. ఒకవేళ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ఏవో పైన మార్కెట్లో క్లోజ్ చేస్తుంటే మార్కెట్ అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటుండే. సో ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైతే స్ట్రాటజీ వీడియో ఉందో దాంట్లో కూడా క్లియర్లీ ఉంది, ఎప్పుడు తీసుకోవచ్చు సిగ్నల్ వచ్చినప్పుడు, ఎప్పుడు తీసుకోకూడదు అనేది కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ సిగ్నల్ వచ్చింది అనుకోండి, అది వ్యాలిడా కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఎంట్రీ తీసుకోవాలి సిగ్నల్ వచ్చిన తర్వాత. సో యాజ్ ఆఫ్ నో ఏదైతే బై సిగ్నల్ వచ్చిందో అది వ్యాలిడ్ కాదు. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే ఇక్కడ మీరు ఏదైతే మార్కెట్ అనేది ఈ పర్టికులర్ క్యాండిల్లో మొమెంటం వచ్చి దాని తర్వాత ఇక్కడ క్యాండిల్లో మొమెంటం లాస్ అయింది కదా, సో ఈ పర్టికులర్ పాయింట్ పైన మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్తుంటే మార్కెట్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు కూడా 71,400 పైన మార్కెట్ కనుక వెళ్తే అప్పుడు ఇది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఈ సిగ్నల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ దగ్గరలో ఉంది. మార్కెట్ ఇక్కడ కనుక 70,200 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ డౌన్ సైడ్ 70,000 అండ్ దానికన్నా కిందికి కూడా ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్రిప్టో స్కాల్పర్ని బట్టి. ఓకే, అండ్ ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తాను. సో ఇక్కడ మీరు
క్రిప్టో స్కాల్పర్ ఎలా సిగ్నల్ వచ్చింది అని ప్రాపర్గా చూసారు కదా. సో ఇప్పుడు మనం హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి 4 అవర్స్ టైం ఫ్రేమ్కి వెళ్తాను. ఓకే, సో బిట్ కాయిన్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో 4 అవర్స్ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్కి ఫర్దర్గా రావచ్చు అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే ఏదైతే ఇక్కడ పైన రెసిస్టెన్స్ కనిపిస్తుందో ఇది బ్రేక్అవుట్ అవ్వాలి అండ్ అట్లీస్ట్ మార్కెట్ 71,500 ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, అది బ్రేక్అవుట్ అవ్వాలి. దాని తర్వాత హోల్డ్ చేస్తే అప్పుడు మనం ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఇంకా ఫర్దర్గా కావచ్చు 70,000 లెవెల్, అది బ్రేక్ డౌన్ అయితే 69,000 అండ్ దానికన్నా సో ఆన్ కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బిట్ కాయిన్ 4 అవర్స్ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు చిన్న టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఇంకా చిన్న టైం ఫ్రేమ్ అంటే 1 అవర్ టైం ఫ్రేమ్. ఈవెన్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే మీకు రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుందో అప్పర్ సైడ్లో ఇది కంప్లీట్లీ రెసిస్టెన్స్ ఏరియా అండ్ దీని లెవెల్స్ కింద ఉన్నంతసేపు బేరిషే ఉండొచ్చు బిట్ కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇథీరియం చూసుకుందాం. ఓకే, ఇథీరియం కూడా మార్కెట్ మీరు చూసారనుకోండి 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టాను ఇథీరియంలో. ఇథీరియం 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ పర్టికులర్ ఏరియా ఏదైతుందో ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ కింద ఉంది అండ్ ఈ పర్టికులర్ ఏరియా కింద మార్కెట్ ఉంది అండ్ మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ చాలా కన్సాలిడేషన్ మీకు కనిపిస్తుంది ఇథీరియంలో. అండ్ మార్కెట్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ 2120 లెవెల్ కిందకి ప్రైస్ కనుక వెళ్ళింది అనుకోండి అండ్ ఇంకా డౌన్ సైడ్ కొద్దిగా మార్కెట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 2100 వైపు అండ్ అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఈ సో ఆన్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇథీరియం అంతా నాకు స్ట్రాంగ్లీ బేరిష్ అనిపించట్లేదు యాజ్ ఆఫ్ నో. ఎందుకు అంటే ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్ అండ్ ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ 2 క్యాండిల్స్ ఇంపార్టెన్స్, హైస్ అండ్ లోస్. మార్కెట్ ఈ లెవెల్స్ మధ్యలో ఉన్నంత వరకు నో ట్రేడింగ్. ఓకే, ఈ మధ్యలో ఉన్నంతసేపు నో ట్రేడింగ్ జోన్లో ఉన్నట్టు. మార్కెట్ అట్లీస్ట్ అప్ సైడ్లో వెళ్ళాలి అంటే ఇక్కడ మార్కెట్ 2180 లెవెల్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడు దగ్గరలో 2200 రెసిస్టెన్స్ ఉంది అండ్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే మార్కెట్లో కొంచెం అప్ సైడ్కి మనం పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఓకే, అండ్ మార్కెట్ లేకుంటే ఈ లెవెల్స్ కింద మార్కెట్లో 2120 ఆర్ 100 కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి మార్కెట్ $2,000 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బేరిష్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ అగైన్ $2,000 వరకు కూడా ఇథీరియం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇథీరియం కూడా డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇథీరియం కూడా మనం చూసామనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో అండ్ ఇథీరియంలో కూడా లాస్ట్ టైం స్వింగ్ ట్రేడ్ చెప్పాను నేను. ఇథీరియం బిట్ కాయిన్ ఎప్పుడైతే చెప్పానో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇథీరియం కూడా చెప్పాను. సో లాస్ట్ వీక్ సో మంచి ప్రాఫిటబుల్గా ఉండే అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 2300 అండ్ 400కి దగ్గరకి వెళ్ళింది. ఎవరైతే ట్రేడ్ ప్లాన్ చేసి బుక్ చేశారో ప్రాఫిట్ కింద కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మార్కెట్ ఒక ఇంపార్టెంట్ ఏరియాకి వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసిన జోన్ ఇది 2100 to 2160 to 2100 లెవెల్. ఇది ఇంపార్టెంట్ ఏరియా సో ఇథీరియంలో. సో ఈ జోన్లో ప్లాన్ చేయకండి. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ బయటికి వచ్చిన తర్వాత లేకుంటే అప్ సైడ్కి వెళ్ళినా డౌన్ సైడ్కి వెళ్ళినా ఈ జోన్ బయటికి వచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేసుకో. ఒకవేళ 2100 కిందికి వచ్చింది అనుకోండి $2,000 వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ 2160 to 180 పైకి వెళ్తే అప్పుడు మార్కెట్ కొంచెం రిట్రేస్ చేయడానికి వెళ్ళొచ్చు. అప్ సైడ్కి 2200 to 2300 వరకు మార్కెట్ అప్ సైడ్ బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ పర్టికులర్ ఏరియా అగైన్ మళ్ళీ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు 2300 లెవెల్. ఓకే, సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అంటే కొద్ది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ 2300 లెవెల్ దగ్గరికి వెళ్ళి అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక సపోర్ట్ ఏరియా దగ్గర అయితే కనిపిస్తుంది నాకు ఇథీరియంలో. ఎందుకంటే ఈ ఏరియా అనేది ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు ఇథీరియంలో. ఓకే, అండ్ బిట్ కాయిన్కి వచ్చేస్తే బిట్ కాయిన్లో మనం చూసామనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో అండ్ బిట్ కాయిన్లో 70,250 ఏదైతే ఏరియా ఉండేనో ప్రీవియస్లీ మనం ఇక్కడ ప్లాన్ చేసాం అండ్ ఇప్పుడు మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరలోనే ఉంది కదా. సో ఇప్పుడు మార్కెట్ బిట్ కాయిన్లో ఈ జోన్ బిట్ కాయిన్ కూడా ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. కాకపోతే యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ మనకి ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసి ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి నేను బేరిష్ అనుకుంటున్నాను. అండ్ మార్కెట్ ఒకవేళ ఈ లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి బిట్ కాయిన్లో 69,000 లెవెల్ కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ ఫస్ట్ 68,000 లెవెల్ స్ట్రాంగ్లీ మార్కెట్ ఆ లెవెల్స్ వరకు రావచ్చు. 68,000 కూడా ఒక ఇంపార్టెంట్ లెవెలే బిట్ కాయిన్లో. ఆ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు స్ట్రాంగ్లీ డౌన్ సైడ్ రావచ్చు. ఇంకా కూడా మనం చూసామనుకోండి స్వింగ్ లో బ్రేక్ అవ్వలేదు. అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మార్కెట్ వచ్చేసి స్లైట్లీ హైయర్ ఐసే ఉంది. సో ఇంకా ఈ లో బ్రేక్ అవ్వలేదు.
ఈ లో బ్రేక్ అవుతే మాత్రం స్ట్రాంగ్లీ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లో బ్రేక్ అవ్వకుండా మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి మార్కెట్ అట్లీస్ట్ మళ్ళీ 72,000 అండ్ 72,500 పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, దెన్ అప్పుడు సినారియో చేంజ్ అయిపోతుంది. అప్పుడు నేను మళ్ళీ నీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. అంటే మన ఫ్రీ టెలిగ్రామ్లో కానీ లేకుంటే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్లో కానీ, ఒకవేళ మీరు క్రిప్టో ప్రీమియం మెంబర్ ఉన్నారనుకోండి, సో మీకైతే ఎవ్రీడే అనాలిసిస్లో అప్డేట్ చేస్తాను. అప్పుడు మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో టెక్నికలీ బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ బేరిష్ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్కి వచ్చేసి మనం గోల్డ్ చూసుకుందాం. సో గోల్డ్ కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ రీసెంట్ టైమ్స్లో గోల్డ్ కూడా మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి గోల్డ్ చూసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే గోల్డ్లో కంటిన్యూస్లీ సెల్లింగ్ ప్రెషర్, అండ్ ఇక్కడ మీరు చూస్తే గోల్డ్ $5,000 లెవెల్ కూడా బ్రేక్ చేసేసింది. అండ్ దాని తర్వాత మనకి కంటిన్యూస్లీ 2 days నుంచి కూడా గోల్డ్ డౌన్ సైడ్ ఉంది. రీజన్ సింపుల్, గోల్డ్ క్రూడ్ ఆయిల్ మనకి అప్ సైడ్ వెళ్తుంది స్ట్రాంగ్లీ, అండ్ దాంతోపాటు ఏదైతే USD INR ఉందో అది కూడా స్ట్రెంత్ అవుతుంది కాబట్టి అది మనకి గోల్డ్కి నెగిటివ్ అనమాట. సో ఏదైతే మనకి సిచ్యువేషన్ ఉందో యాజ్ ఆఫ్ నో వార్ సిచ్యువేషన్, యాక్చువల్లీ వార్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆపోజిట్ ఈక్విటీస్ ఫాలో అవుతున్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది. బట్ ఇక్కడ కేసులో ఏమవుతుందంటే ఎందుకు పెరగట్లేదంటే USD INR ఏదైతే USD ఉందో అది పెరుగుతుంది కాబట్టి మనకి గోల్డ్ వీక్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే 4,665లో ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఏరియా ఏతుందో ఇక్కడ దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది. నియర్లీ 4,600 to 4,650 దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది. వన్స్ అది బ్రేక్ చేసినా సరే డౌన్ సైడ్ రావచ్చు, లేకుంటే ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ నియర్లీ ఇక్కడ 4,800 లెవెల్ కానీ 4,900 లెవెల్ దగ్గరికి వచ్చినా సరే అక్కడ నుంచి సెల్ ఆన్ రైస్ చేయవచ్చు. అంటే మార్కెట్ అనేది కొంచెం బౌన్స్ చేసినా సరే మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ మీకు సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మనకి గోల్డ్. ఓకే, సెల్ ఆన్ రైస్ మనకి గోల్డ్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో మనకి ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అదైతే మనకి సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది గోల్డ్లో. అండ్ ఇంకా చిన్న టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. 4 hours టైం ఫ్రేమ్ పెడదాం. 4 hours టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు ఫిబొనాచి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూపించాను నేను. అండ్ ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది, ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ 4,800 లెవెల్, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి టువర్డ్స్ మార్కెట్ అనేది 4,500 అండ్ సో ఆన్ దానికన్నా కిందికి కూడా మనకి గోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్, ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది రీసెంట్గా చెప్పాను నేను, ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నాను క్రిప్టో స్కాల్పర్ అని చెప్పి. సో క్రిప్టో స్కాల్పర్ మీరు పెట్టినా సరే ఇక్కడ మీరు చూసారనుకోండి, అండ్ కొన్నిసార్లు మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఉందనుకోండి మల్టిపుల్ సిగ్నల్స్ వస్తుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే క్లియర్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఏరియాలో మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ వచ్చింది. అండ్ ఈ పర్టికులర్ ఏరియా మనకి $5,000 దగ్గరగా, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ క్లియర్గా మార్కెట్ అనేది ఫాలో అయింది క్రిప్టో స్కాల్పర్లు క్యాప్చర్ చేసింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మార్కెట్ ఎప్పుడైతే కన్సాలిడేషన్ జరుగుతుందో ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత మనకి మల్టిపుల్ సిగ్నల్స్ మనకి కనిపిస్తున్నాయి గోల్డ్లో. కాకపోతే దీన్ని మనం వెరిఫై చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి స్ట్రాంగ్లీ బై సిగ్నల్ వచ్చింది ఈ పర్టికులర్ ఏరియాలో, దీనిపైన కంటిన్యూషన్ కాలేదు, ఇది వ్యాలిడ్ కాదు. అండ్ ఇక్కడ కూడా బై సిగ్నల్ వచ్చింది, ఈ పైన మార్కెట్లో కంటిన్యూషన్ కాలేదు, ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ అవ్వలేదు, ఇది కూడా వ్యాలిడ్ కాదు. అండ్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, దాని కింద మళ్ళీ ఇంకో కంటిన్యూషన్ రాలేదు, ఇది కూడా వ్యాలిడ్ కాదు. అండ్ ఇప్పుడు మార్కెట్లో సెల్ సిగ్నల్ వచ్చింది, దాని తర్వాత కంటిన్యూషన్ అయింది, ఇది వ్యాలిడ్. కాకపోతే ప్రైస్ ఎక్కడుంది అక్కడనే ఉంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఎక్కడ మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు అంటే ఈ పర్టికులర్ ఏరియాలో మనం ఎస్ఎల్ ఆర్ ఈ పర్టికులర్ ఏరియాలో ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. దగ్గరలో అంటే ఈ పర్టికులర్ ఏరియాలో మనం ఎస్ఎల్ పెట్టుకుని హోల్డ్ చేయవచ్చు. ఒకవేళ ఇది ఎస్ఎల్ హిట్ అయిపోయింది అనుకోండి, వెయిట్ చేయండి. ఈదర్ మార్కెట్ ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి అప్ సైడ్కి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్, ఈ పర్టికులర్ ఏరియా మనకి సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. ఈ ఏరియాస్ క్రాస్ చేసిన తర్వాతనే ప్లాన్ చేయండి. ఓకే, సో అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ ఏరియాలోనే మార్కెట్ తిరుగుతుంది అనుకోండి ప్రైస్, సో దీంట్లో అసలు ఎంట్రీ తీసుకోకండి. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఈ ఏరియాలో సిగ్నల్ వచ్చినా కదా ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో అప్పుడు మార్కెట్ ఒక డౌన్ సైడ్ ఒక సపోర్ట్ 4,650 అండ్ 4,700 అయిపోతుంది. అంటే 650 and 700 లెవెల్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్లకి యాక్ట్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మనం చూసినాం అనుకోండి 4,750 అండ్ 4,800 లెవెల్ రెసిస్టెన్స్ అయిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవ్వాలంటే మార్కెట్ 4,650 కిందికి వస్తే గోల్డ్లో ఫర్దర్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. లేకుంటే మళ్ళీ గోల్డ్ కొంచెం బౌన్స్ చేసి 4,800 లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు గోల్డ్. ఓకే, సో క్లియర్గా బిట్కాయిన్ అండ్ ఇథీరియం అండ్ గోల్డ్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా కూడా
మీకు అర్థం కాకుంటే మళ్ళొక్కసారి వీడియో మొత్తం కూడా వెళ్ళి మళ్ళొక్కసారి చూడండి, క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, ఫస్ట్ అయితే నేను చెప్పినట్టు వీడియోస్ చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మాస్టర్ క్లాస్ వీడియోస్. దాని తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. అప్పుడు నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇది రెండు కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.